హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా! ఎందుకంటే మేము ఫ్లడ్స్‌లో ఇరుక్కుపోవడం వల్ల సరిగ్గా అన్నీ మెంటల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ చాలా స్ట్రగుల్ అవుతున్నాము. ఇది మాకు ఫ్లడ్ వచ్చిన సెకండ్ డే అనమాట. పాప మెడిసిన్స్ కోసము అండ్ మినిమమ్ బేసిక్స్ కోసం ఇలాగా నడుములోతు నీళ్ళలో నుంచి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఇది ఇంత వాటర్ తగ్గడానికి మాకు లిటరల్లీ ఇంకా 10 డేస్ పట్టింది. ఇంకా ఉంది వాటర్. బట్ స్టిల్ ప్రతిదానికి గవర్నమెంట్ రాలేదు, హెల్ప్ చేయలేదు అని అనుకోవడం కంటే మనం చేయగలిగినవి కొన్ని చేసుకుంటే బెటర్ అని చెప్పి మా అంతటా మేమే వెళ్ళి రిస్క్ తీసుకొని కొన్ని మినిమం బేసిక్స్ తెచ్చుకున్నాము. అయితే పిల్లలకి సీరియస్నెస్ తెలియదు కదా, సో వాళ్ళు ఏంటి ఇంటి ముందుకు వాటర్ వచ్చాయి అనే ఆనందంలో ఇలా పడవలు చేసి ఆడుకున్నారు అనమాట. బట్ నేను ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయిద్దని తెలిసి నేను మా పిల్లల్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అసలు వరదలో చిక్కుకున్న వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకోవడం వేరు, అక్కడే ఉంటూ మినిమం వాటర్ లేకపోతే కరెంటు లేకుండా అక్కడ లైఫ్ లీడ్ చేయడము ఆ 2 డేస్కి మా మైండ్లో ఫోబియా లాగా ఫామ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ వాటర్ వచ్చేస్తుందేమో, ఇక్కడ కూడా వాటర్లో మునిగిపోతామేమో, వాటర్ చూసుకొని తాగడం. బట్ వాటర్ వాల్యూ అయితే నిజంగా చాలా బాగా తెలిసింది నాకు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ 4 మెంబర్స్ షేర్ చేసుకొని తాగేవాళ్ళము. అండ్ ఇక్కడికి వచ్చాక బయటికి వచ్చి లెగిస్తే తెల్లారితే కానీ తెలియలేదు నేను అక్కడ లేను, ఇది వేరే చోట ఉన్నాను అని. అసలు మళ్ళీ సూర్యోదయం చూస్తామని అయితే అనుకోలేదు. ఎందుకంటే అదొక కైండ్ ఆఫ్ తెలియని భయం ఏర్పడిపోయింది అనమాట. ఏంటి ఇంత వాటర్ వచ్చేసాయి, ఆ వాటర్లో పాములు, మండ్రగబ్బలు అండ్ అసలు ఒకటి కాదు చూడనన్ని రకాల జీవులు ఒకేసారి కనిపించాయి. మొత్తానికి ఆ ఫోబియా 2 డేస్ అలానే ఉందండి. ఇది కొంచెం పల్లెటూరు అవడం వల్ల ఈ నేచర్ చూసి కొంచెం అట్లీస్ట్ బయటికి రాగలిగాము. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే పిల్లల ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఎక్కడ మన సిటీలో కనపడవు కదా ఇట్లాగా పచ్చని పూల మొక్కలు. అండ్ అంటే డాబా మీద పెంచుకుంటే డాబా పాడైపోద్దని, లేకపోతే ఇల్లు కల్ల వాళ్ళు ఒప్పుకోరు. అండ్ ఇలా మా పాప అయితే మా మదర్కి హెల్ప్ చేసిందనమాట. ఏదో టైం వేస్ట్ అవ్వరం అనమాట మనకు తెలిసి. వాళ్ళకి ఏంటంటే అదొక హెల్పింగ్ హ్యాండ్. బియ్యం దంచుతున్నానని చెప్పింది. ఐ కుడెంట్ బిలీవ్ అనమాట. మన ముందు పెరిగిన పిల్లలు మనకి ఎలా చేయాలో చెప్తున్నారు. అండ్ మా బాబు అయితే చుట్టుపక్కల బడ్డీ కొట్లు చూసి ఎగ్జైట్ అయ్యాడు. మమ్మీ ఇలాంటి షాపులు ఎందుకు మన ఇంటి దగ్గర ఉండవు అని అడిగాడు. బాబు మనం ఉండే సిటీ నాయన, ఇది పల్లెటూరు, ఇక్కడ ఇలానే ఉంటాయి, మా చిన్నప్పుడు ఇంకా ఉండేవి, ఇప్పుడు చాలా తగ్గిపోయి నీ జతన్ బాబు అని చెప్పాను అనమాట. వాడు చూసి ఇది కొంటావా అది కొంటావా అని తెగ ఎగ్జైట్ అయ్యాడు. అండ్ కాసేపు మా ఇంట్లో బోర్డు ఉంటే దాని మీద కాస్త వాళ్ళ కళాఖండాలు చూపించారు. సరే వినాయక చవితికి పండక్కి అన్ని తెచ్చుకుందాం కదా స్వీట్స్ అని బయటకు వెళ్తే అక్కడ రకరకాల షేప్స్లో స్వీట్స్ ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. అండ్ వినాయక చవితికి లడ్డూలు ముందుగానే పెట్టేసేసారు. ఈచ్ వచ్చి 3500 అలా చెప్పారు, 5 kg అని. అండ్ స్వీట్స్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో చేస్తున్నారంటే, అండ్ ప్రసాదాలు చేసుకోలేని వాళ్ళ కోసం ఇలాగ లిస్ట్ పెట్టేశారు. అలా కావాల్సినవి కొనుక్కొని వచ్చేసాక నెక్స్ట్ డే మా మదర్తో చక్కెర పొంగల్ చేయించుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టము. ఇది డీటెయిల్ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఇంక నుంచి డైలీ వ్లాగ్స్ అన్ని కంటిన్యూస్గా పెడతాను, మిస్ కాకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.